ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పార్లమెంటు ఎన్నికలకు మొత్తంగా ఓటింగ్ ఏదైతే రేపు ఓటింగ్ జరగనుంది, ఓటింగ్కు సంబంధించి పూర్తిగా ఓటింగ్ నిర్వహణకు సంబంధించి సామాగ్రి తీసుకెళ్తున్నారు ఉద్యోగులు. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా సమీపంలోని సిఎంసి కళాశాల మైదానంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బంది వారి మెటీరియల్ను కలెక్ట్ చేసుకుంటున్నారు. చూడొచ్చు వారి ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయనే దానికి సంబంధించి. ఎన్ని రకాల మెటీరియల్స్ ఇచ్చారు మీకు? చెప్పండి, ఎన్ని రకాల మెటీరియల్స్ ఇచ్చారు? మెటీరియల్స్ సార్, సీల్స్, ట్యాక్స్, తర్వాత మార్కెట్ కాపీ, కవర్స్, స్టాంప్స్, ఫార్మ్స్, ఐటమ్స్ చాలా ఉన్నాయి సార్. లిస్ట్ ఉన్నది 10-12 ఉన్నాయి సార్. ఇప్పుడు లిస్ట్ ఇచ్చినాయి సార్. మొత్తం ఐటమ్స్ చూడండి 20 ఉన్నాయి. 20లో 50% ఇచ్చారు, ఇంకా 50 ఉన్నాయి, ఇంకా రావాలా. సీలింగ్స్ ఈవెంట్స్ కొంచెం తర్వాత ఇవి చూసుకున్న తర్వాత లంచ్ ముందు. అంటే ఇవన్నీ అంటే ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? పోలింగ్ కోసము. అంటే ఫామ్స్ అనేటువంటి అన్నీ ఉపయోగం. అనెక్సరీ 7, 6, 5 ఇవన్నీ కూడా అవసరమే. బ్లైండ్ మార్కుడు కాపీ అని, అవి మార్క్ పోల్ అని, అవన్నీ చేయాల్సింది తప్పనిసరి. అందుకోసమే కవర్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, దీనికి అంతటికి సంబంధించి ఎన్నికల నిర్వహణ కోసం వారైతే సిబ్బంది ఉన్నారు. వారికి ఎలాంటి మెటీరియల్స్ అందజేశారనే అంశానికి సంబంధించి కొంత సిబ్బంది ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఎన్నికల ఓటింగ్ కోసం ఏదైతే ఇక్కడ మెటీరియల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఉన్నారు, అసలు ఏమేమి తీసుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? అన్ని ఫామ్స్, కవర్స్, తర్వాత స్టేషనరీ మెటీరియల్ వచ్చింది. దానికి సంబంధించిన అన్ని మెటీరియల్ ఇచ్చారు. ఒక మిషన్స్ మాత్రం ఆఫ్టర్ లంచ్ ఇస్తారు సార్. ఓకే, అంటే ఇవి మీరు తీసుకొని ఏవి దేనికి ఉపయోగపడతాయి ఓటింగ్లో? ఈ రోజు ఈవినింగ్ నుంచి రేపు పోలింగ్కి సంబంధించిన ప్రతి మెటీరియల్ సార్, స్టేషనరీతో పాటు ఆ కవర్స్ అని, ఫామ్స్ అని, పోలింగ్ జరిగేటప్పుడు ఉండే మెటీరియల్స్, ఎంట్రీ ఎగ్జిట్ పాస్లు ప్రతిదీ ఇచ్చింది సార్. అంటే ప్రతిదీ మనకు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కదా, ఇవన్నీ పేపర్స్ ఏమి ఉపయోగపడతాయని అడుగుతున్నాను సార్. ఎంత ఓటింగ్ అయింది, ఎన్ని మెన్ ఉమెన్ ఎంత, పోలింగ్ ఎంత, ఇంకా కావాల్సింది ఎంత, 17C అని, తర్వాత డైరీ అని, అవన్నీ ఫామ్స్ నింపడానికి ఉన్న మెటీరియల్ ఇచ్చింది సార్. కంట్రోల్ యూనిట్కి దీనికి టాలీ చేయడానికి ఇదంతా యూజ్ అవుతుంది. రైట్. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దీనికి సంబంధించి మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా జగిత్యాల, కొరుట్ల, దాంతోపాటు బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలు ఉంటాయి. మొత్తంగా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17,404,867 మంది ఓటర్లు ఉన్నారు. అందులో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. 8,99,647 మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 8,06,130 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి అంతకు సంబంధించి ఇతరులు కూడా 90 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1808 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 75,000కు పైగా 7,000కు పైగా ఉద్యోగులు ఎన్నికల్లో నిర్వహణ కోసం పాల్గొంటున్నారు. దీనికి అంతకు సంబంధించి 4,514 బ్యాలెట్ యూనిట్లు, అదేవిధంగా 2,257 కంట్రోల్ యూనిట్లు, మరి 2,527 వీవీప్యాట్లు దీనికి అంతకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహణ కోసం అన్ని కేటాయించారు. దీనికి ఇక్కడ ఏదైతే ఎన్నికల నిర్వహణలో ఎక్కడైనా సరే ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా ఈవీఎంలు మొరాయించినప్పుడు కానీ దానికి అంతకు సంబంధించి అదనంగా వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు ఇక్కడ అమర్చారని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి కూడా చెప్పిన పరిస్థితి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తంగా 29 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలు 3తో పాటు మొత్తంగా 29 మంది బరిలో ఉన్నారు. 29 మందిలో ఒక్కరే మహిళ ఉండడం విశేషం. ఎందుకంటే ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చదువుకున్న వ్యక్తిగా ఒక మహిళా లా స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన లా స్టూడెంట్ కూడా ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోటీ చేయడం అయితే గమనార్హం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తంగా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు భారీగా కసరత్తు చేస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలకు పాల్గొనే సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇదే పరిస్థితిలో కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈవీఎంలు సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్లకు తరలిస్తారు. దానికి అంతకు సంబంధించి రూట్ ఆఫీసర్లు దానికి సంబంధించి రూట్ బస్సులో ఉంటే దాంట్లో అందరూ కూడా సిబ్బంది దాంట్లో వెళ్ళాలని చెప్పి ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.